అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క గమనాలు, వాటి ప్రభావాలు, ఆ విషయాలలో మనం తీసుకోవలసిన భౌతికమైన జాగ్రత్తలు, ఆధ్యాత్మికమైన నివారణ చర్యలు, వీటి ద్వారా దోషాలను అధిగమించటం, గుణాలను పెంపొందించుకోవడం, అలా జీవితాన్ని మనం ఆనందమయంగా మలచుకోగలుగుతాం. ఆయా జపములను చేయడం ద్వారా మీరు పొందిన లాభాలను, ప్రయోజనాలను కామెంట్స్లో పెట్టినట్లయితే అవి చదివిన వారు ఆ మంత్రాలను జపించుకునే శ్రద్ధ పెంచుకుంటారు, విశ్వాస బలం పెరుగుతుంది. తద్వారా మీకు మరికొంత పుణ్యం వస్తుంది. వృషభ రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. చక్కని అభివృద్ధి కలుగుతుంది. చేసేటువంటి పనులు అందరినీ ఆకర్షించేవిగా ఉంటాయి, అందరికీ నచ్చుతాయి. తద్వారా మీకు ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. మాట్లాడే తీరులో ఉండే గాంభీర్యం ఏదైతే ఉందో అది కొన్ని సందర్భాల్లో గౌరవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది, మరికొన్ని సందర్భాలలో అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందువలన ఆ సమయాన్ని గుర్తించి తగినట్లుగా మాట్లాడడం అనేది అలవరుచుకోవాలి. ప్రతి మాట్లాడే సమయంలోనూ కూడా కొంత ముందు ఆలోచించి మాట్లాడుకోవడం చాలా మంచిది. మీకు సహకారాలు కూడా బాగుంటాయి, ఇతరుల నుంచి వచ్చే సహకారాలు. వ్యాపారస్తులైనటువంటి మిత్రులు, సోదరులు సహకరిస్తుంటారు. తద్వారా మీకు సకాలంలో పనులు పూర్తవుతుంటాయి. వాళ్ళ యొక్క కృషికి కూడా గౌరవాన్ని మీరే పొందుతుంటారు. ప్రయాణ సందర్భంలో కొంత గౌతమ నామంతో దోషాన్ని అధిగమించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గౌతమాయ నమః అనే మంత్రం ప్రయాణ సందర్భంగా జపించుకోవడం మంచిదే. సంతాన వర్గంలో అభివృద్ధి బాగుంటుంది. వాళ్ళు సాధించేటువంటి విజయాలు మీకు గౌరవాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అందువల్ల మీకు సంతృప్తి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అలాగే ఆధ్యాత్మికంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తుంటారో అభివృద్ధి సాధించడానికి, వారి యొక్క ఉపాసనా శక్తి, ధ్యాన శక్తి, వ్యాయామ ప్రాణాయామాదుల యొక్క శక్తి కూడా వృద్ధి చెందే అవకాశం ఉంది. వాటి ద్వారా మీ యొక్క శక్తి వృద్ధి చెంది మీకు ఆ అనుభూతి కలుగుతుంటుంది. అంటే మనం చేసేటువంటి పని వలన దేన్నైతే కావాలనుకుంటున్నామో అది సిద్ధించే అవకాశాలు పెరుగుతాయి. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవడం కోసం మీ స్వప్రయోజనాలను కొన్నిటిని విడనాడక తప్పదు. అలాగే వృత్తి స్థానంలో కూడా మీరు చేసేటువంటి పనులలో నిరాసక్తత లేదా అశ్రద్ధ అది గౌరవాన్ని తగ్గించే అవకాశం ఉంది. అందువలన శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడము, ప్రతిరోజు గణపతి దగ్గర ఒక 21 అరగుంజీలు తీస్తూ ఉండడము అనేటువంటిది మీ యొక్క అభివృద్ధికి కారణమవుతుంటుంది. మీ జపమే మీ యొక్క మార్గాన్ని సుగమం చేసి విజయాన్ని సాధించడానికి అవకాశాన్ని ఇస్తుంది. చేసే పనిని శ్రద్ధగా చేయడం ద్వారా అందరినీ మీరు ఆకట్టుకోగలుగుతారు, అందరిలోనూ గౌరవాన్ని పొందగలుగుతారు. వారం ద్వితీయార్థంలో కొంత అనవసరం ఖర్చులకు అవకాశం ఎక్కువగా ఉంది. అందువలన స్వయంగా ఖర్చు పెట్టకుండా ఆత్మీయుల ద్వారా ఖర్చు పెట్టించితే దాని ద్వారా మీరు తక్కువ నష్టాన్ని పొందుతారు. విశేషించి మీ సొమ్మునే వాళ్ళ ద్వారా ఖర్చు పెట్టించి మీరు కావలసిన వస్తువులను సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.